అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన నర్సీపట్నంలో ఓఎసిస్ వారు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీని మీద పబ్లిక్ లో కూడా అవగాహన ఉండాలని నాకు కోరిక. అందుకే నేను మీడియా ద్వారా మీ అందరి మీద కూడా రావడం జరిగింది. అయితే చాలా మంది మనం గ్రామాలు వచ్చినప్పుడు పిల్లలు లేక బాధపడుతున్న సంగతి మనం తెలుసుకుంటారు. వాళ్ళకి పబ్లిక్ ఏమనుకున్నారంటే లోపం ఎవరిదో తెలియక హతమాతమయ్యే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఆ దేవుడు కరుణించలేదు కుట్టలేదు కొంతమంది, లేదా ఏదో లోపాలు ఉన్నాయని చెప్పి ఒక ఆలోచన. ఇటువంటివి ఉంటారు ప్రజల్లో అనుమానం ఉన్నాయి. అంటే సంస్థ వారు ముందుకు వచ్చి ఇవాళ ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం వారు చేస్తున్న ప్రయత్నాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ సంస్థ ద్వారా ఉమ్మడి తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ సుమారు 30 సెంటర్లు ఉన్నాయి. ఇప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే వేరే కారణాలు కాదు, లోపాలు ఏంటి. ఆ లోపం అన్నది ప్రజలకు అవగాహన కావాలి. మగవాళ్ళు లోపం ఉందా, ఆడవాళ్ళ లోపం ఉందంటే మగవాళ్ళు లోపం ఉండొచ్చు, ఆడవాళ్ళ లోపం ఉండొచ్చు. కానీ ఆ లోపం ఏంటన్నది ముందు మనం తెలుసుకొని ఐడెంటిఫై చేసి దాని పరిష్కార మార్గం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మగవాళ్ళ లోపం కాకుండా ఆడవాళ్ళలో కూడా గర్భసంచుల్లో లోపాలు ఉండొచ్చు. దానివల్ల పిల్లలు పుట్టకపోవచ్చు. అంటే దాన్ని ఐడెంటిఫై చేసి ఈ టెస్టుల ద్వారా వాస్తవాలు తెలుసుకొని దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలని చెప్పి ప్రజలు కూడా ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి నేను అందరికీ మనం చేస్తున్నాను. అలాగే ఇక్కడ టెస్టులు చేస్తున్నారు కదా, మీరు అనుకుంటూ ఇక్కడ చేయించుకోవచ్చు. లేదు అనుకుంటే మీకు ఏమైనా అనుమానం ఉంటే మన విశాఖపట్నంలో కూడా 2 సెంటర్లు ఉన్నాయి. వాటి వివరాలు కూడా తెలుసుకొని ఆ సెంటర్కి మీరు రిలేట్ అయితే తప్పనిసరిగా వారు కూడా టెస్ట్ చేసి దీన్ని ఈ విధంగా పరిష్కారం చేయాలన్నది సూచన చేస్తారు. మరి ఇటువంటి అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఈ టెస్ట్లకు కూడా మీరు 30% ఎంతవరకు కూడా మరి రాయితీలు ఇవ్వడం కోసం కూడా ఈ సంస్థ ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇటువంటి ఉపయోగించుకొని మీ కుటుంబం ఆనందంగా ఉండడం కోసం మీరు అందరికీ ప్రయత్నం చేయాలని చెప్పి హెల్ప్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్లు ఉంటే సంస్థ వారు మీకు ఫోన్ నెంబర్ కూడా ఫీడ్ చేస్తారు. వాళ్ళతో ఫోన్లో మాట్లాడి వాళ్ళ సలహాలు కూడా తీసుకోవాలని చెప్పి మన ప్రాంత ప్రజలందరికీ కూడా మనం చేస్తారు.